ఎక్కడ గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటానా? పిలవండి చాలా కానీ అన్నా నేనే అన్నా. నువ్వా? అవ్వ నిన్ను కొట్టడానికి కర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకి వచ్చి మా పొరని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. అయితే కొడతాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీ చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజీలో గొడవలు వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంట్రా చూపేంట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్నా, సూపర్ యాక్టింగ్ అన్నా. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న. పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000. అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది. వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా తమ్ముడు, తీసుకో. ఆ లుక్కు లేదువా? చూసావు కదా మన పవర్ ఏందో. 10,000. ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీకు తెలవదనుకుంటా. మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ తోటి కొద్ది జాగ్రత్తగా ఉండాలి. పాప, ఇక్కడ శ్రీధర్ అని ఒక అన్నయ్య ఉంటాడు, నీకు తెలుసా? శ్రీధరా? వాడెవడు? ఇక్కడ నా ఫ్రెండ్ శ్రీధర్ అని ఉంటాడు. అతని ఇల్లు ఏమైనా మీకు ఐడియా ఉందా? ఏం చేస్తుంటాడు? జాబ్ చేస్తూ ఉంటాడు. ఈ కాలనీలో పెద్దగా జాబ్ చేసాడు అవ్వడు లేడే, అంత బేవర్స్ కూడా తప్ప. అయితే వాడు ఖచ్చితంగా ఉండాలి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? పెద్ద బేవర్స్ గాని. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ శ్రీధర్ అని ఒక అతను ఉంటాడు, మీకు? శ్రీధరా? మా ఆయన. ఓ, శ్రీధర్కి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళైంది ఆడికి కాదు, నాకు. మీకా? ఎవరితో? ఇదిగో ఈవిడితోటి. మరి శ్రీధర్? ఆడు మా ఇంట్లో రెంట్ కొంటాడు, రెంట్ మాత్రం కట్టాడు. అవును, ఆడి గురించి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు. ఇంతకీ ఎవరు బాబు నువ్వు? శ్రీధర్ ఫ్రెండ్ ని. ఆడే బేవర్స్ అనుకున్నాను. ఆడికి ఫ్రెండ్ కూడా నెట్టి. లోపల పద. ఇల్లు ఇస్తున్నాడు కదా, ఎల్లు. నువ్వేంటే అటు చూస్తున్నావు? ఇటు చూసుకో. అదా ఎరా బానా?
ఏట్రా మావా ఇంత సడన్ గా ఊడిపడ్డా? చెప్తా గానీ మీ కాలనీ అంటే అదో టైప్లో ఉంది. అంతే మావా, ఈ కాలనీ కొంచెం తేడా. అంతా నువ్వే తేడా అంటున్నారు. రేయ్ ఎవడా మాట ఉంది? రేయ్ ఎవడా పిలిచాడు ఇలా అంకుల్. నాకు ఇవాళ డ్రైవింగ్ చేయాలనిపించట్లేదు, నువ్వు ఇందులో రావచ్చు. నువ్వేం ఫీల్ అవుతామా, అతను ఇందులోనే వస్తున్నాడు. నువ్వు అందులో వెళ్ళు. యంగ్ మ్యాన్, నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది? ఆ పిల్ల చాలా స్లో అంకుల్. ఫస్ట్ గేర్ లోనే ఉంది. లవ్ గేర్ ఎప్పుడు వేస్తుందో, నా ఇంటి పేరులోకి ఎప్పుడు వస్తుందో. యు నో మై లవ్ స్టోరీ? నేను ఆర్మీలో ఉన్నప్పుడు సెలవుల్లో ఢిల్లీ నుండి ట్రైన్లో వస్తున్నాను. నేనున్న బోగిలోనే భారతి మీ అమ్మ ఫ్రెండ్స్తో ఉన్నారు. ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తోంది. భారతిని చూడగానే నా గుండె 150 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేసింది. మా ఇద్దరి లవ్ స్పీడ్ మీ అమ్మ ఎలా నోటీస్ చేసిందో గానీ స్టేషన్ రాగానే మమ్మల్ని అక్కడే దించేసింది. గుడికి తీసుకెళ్ళింది, పెళ్లి చేసేసింది. అదే స్టేషన్ నుంచి ఢిల్లీకి డిస్పాచ్ చేసేసింది. అప్పుడు వర్షాకాలం. యంగ్ మ్యాన్. సరే ఓల్డ్ మ్యాన్, మీరు మా అమ్మలాగే స్పీడ్ అయిపోండి. ఎక్కడ గుడి కనపడితే అక్కడ కారాపేస్తాను. మా ఇద్దరు పెళ్లి చేసేయండి. మేము వర్షాకాలంలోనే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఏం డాడీ అతను రెచ్చిపోతుంటే చూస్తారా రెండించుకోక? ఇంకా చాలా టైం ఉందమ్మా, ఏం కంగారు పడద్దు. ఏంటి ఆయన ఇచ్చేది నేను తీసుకునేది? ఆయన పిచ్చి మహారాజు, నువ్వు తిక్కలు దానివని తెలుసుకోలేకపోతున్నాడు. అది పెడితే ఏమవుతుందంట, మాక్సిమం నా మాటలు వింటాడు. నాకు మినిమం భయం కూడా లేదు. ఇదిగో మావా, ఇలాగే నీ కూతుని హైదరాబాద్ తీసుకెళ్లి పిల్లల్ని కని స్కూల్లో చేర్పించి తిరిగొస్తే నీకేమైనా ప్రాబ్లమా? థ్యాంక్స్ మామా. ఇందాక పిచ్చి మహారాజ్ అన్నాను కదా, మంచి మహారాజే. డాడీ హావ్ యు గాన్ మ్యాడ్? ఏమైంది మీకు? అతనంత చీప్ గా మాట్లాడుతుంటే కామ్ గా వింటున్నారేంటి? ఏమైంది డాడీ? మిషన్ లో బ్యాటరీ మిస్ అయింది, పట్టుకో. అదేంటి కాలిన దరిచేతులు అయితే మో చేతికి రాస్తున్నావు? చాలు ఇదేంటి పచ్చడి రాసావు? మండిపోతుంది చెయ్యి. పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగే మండట్లేదు, మీ చెయ్యి మండుతుందా?